నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కత్వా చెరువు ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రజా సంఘాలు ధర్నా. ఫిర్యాదుల ఉపసంహరణ కోసం అధికారులే ఒత్తిడి చేస్తున్నారని కామ్రేడ్స్ ఆరోపణ. జాతీయ జూనియర్స్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలకు తులసి తన్మయ్ ఎంపిక. ఏపీ క్యాడెట్ అండ్ జూనియర్స్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో తులసి తన్మయ్ ప్రతిభ. కంకనాలపల్లిలో అంగన్వాడీ కార్యకర్తల్ని దూషించిన టీడీపీ నేత బొడ్డు వెంకటేశ్వర్లు. అతన్ని అరెస్టు చేశామన్న డీఎస్పీ హనుమంతరావు. నర్సరావుపేట పురపాలక సంఘం మాజీ చైర్పర్సన్ గోనుకుంట్ల జోగేశ్వరమ్మ మృతి. పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళి. మురుగు కాల్వలు లేక ఇబ్బందులు పడుతున్నామని విప్పర్ల ఎస్సీ కాలనీ వాసులు ఆందోళన. ప్రభుత్వం స్పందించి సమస్యని పరిష్కరించాలని ప్రజల విన్నపం. జవాబుదారీతనంతో బాలల హక్కుల్ని పరిరక్షించాలి, విద్యార్థులకి భద్రత కల్పించాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి ఆదేశం. నర్సరావుపేట పట్టణం ఆవుల సత్రం పక్కనే డ్రైనేజీ కాలువతో పాటు కత్వా చెరువులో 3 ఎకరాల స్థలాన్ని ఆక్రమించుకున్న భూ కబ్జాదారులు వ్యాపార దుకాణాల సముదాయాన్ని నిర్మించారని, ఆ ఆక్రమణని తొలగించాలని పురపాలక సంఘం కమిషనర్ని కలెక్టర్ ఆదేశించినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పీడీఎం నేత వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సరావుపేట పట్టణంలోని కత్వా చెరువు ఆక్రమణలపై నిరసనగా పీడీఎం నేతలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పీడీఎం నేత వైవి మాట్లాడారు. సమస్య పరిష్కారం అయినట్లు అర్జీలపై సంతకాలు చేయాలని ఫిర్యాదుదారుల్ని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. దీనిపై అధికారులు ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో ఆక్రమణదారులు యథేచ్ఛగా రెచ్చిపోయి వ్యాపారాలు సాగిస్తున్నారని, కబ్జాదారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మరొకసారి ఫిర్యాదు చేశామని తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పీడీఎం జిల్లా అధ్యక్షులు షేక్ మస్తాన్ వలీ, కార్యదర్శి రామకృష్ణ, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు కోట నాయక్ పాల్గొన్నారు. రోడ్డు ఆవుల సత్రం ప్రక్కన ఉన్నటువంటి వాగు, అది డ్రైనేజీ పెద్ద చెరువు నుంచి కత్వా చెరువులోకి వెళ్ళేటువంటిది. అది దాదాపు 126 అడుగుల ఎడల్పని చెప్పేసి ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. అది కనీసం ఇప్పుడు కొన్ని ప్రాంతాలు 2 అడుగులు, కొన్ని ప్రాంతాలు 10 అడుగులు, ఇలాగా ఆ పక్కన పెద్ద ఎత్తున వ్యాపార వర్గాలు ఆక్రమించేసి ఇంకా అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కూడా కడుతూ ఉన్నారు. దీని మీద ఒక 20 రోజుల క్రితమే ఇక్కడ కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చిన సందర్భంలో మున్సిపాలిటీ వాళ్ళకి వెంటనే తొలగించండి అని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ మున్సిపాలిటీ సిబ్బంది ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలా, దాన్ని కొలతలు వేయడం కానీ, ఆక్రమణలు తొలగించడం కానీ, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కానీ ఎలాంటి చర్య తీసుకోలేదు. అందువల్ల ఈ రోజున ఇక్కడ కలెక్టర్ గారికి తిరిగి మళ్ళీ మెమోరాండం ఇచ్చి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు తెలియజేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది. నర్సరావుపేట ప్రకాష్ నగర్ 60 అడుగుల రోడ్డు ప్రాంతంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే అరవింద బాబు స్వయంగా కాల్వల్లో పూడిక, వ్యర్థాలు తొలగించి మురుగునీటి ప్రవాహం ముందుకు సాగేలా చేశారు. రోడ్డుకి ఇరువైపులా పెరిగిన గడ్డి, పిచ్చి మొక్కల్ని పూర్తిగా తొలగించి రోడ్లను శుభ్రపరిచారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు క్రాంతికుమార్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాడెట్ అండ్ జూనియర్స్ 5వ టైక్వాండో ఛాంపియన్షిప్ కప్ 2025 పోటీల్లో నర్సరావుపేట SSNN నర్సింగ్ కళాశాల విద్యార్థిని తులసి తన్మయ్ ప్రతిభ చాటింది. గుంటూరు జిల్లా తెనాలి శ్రీ లక్ష్మీ నరసింహ సోమయాజి వైశ్య వ్యాయామ ఇండోర్ స్టేడియంలో తులసి తన్మయ్ 49 కిలోల లోపు విభాగంలో బంగారు పతకం సాధించింది. దీంతో ఢిల్లీలో నిర్వహించనున్న జాతీయ క్యాడెట్ అండ్ జూనియర్స్ టైక్వాండో ఛాంపియన్షిప్కి ఆమె ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్య సుధీర్ తెలియజేశారు. సందర్భంగా కళాశాల పాలకవర్గం అధ్యక్షులు కపిలవాయ్ విజయ్ కుమార్, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్, పురపాలక సంఘం మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ వెంకట అప్పారావు, వైస్ ప్రిన్సిపల్ పానుగంటి శ్రీనివాస సాయి, నర్సింగ్ ఇన్ఛార్జి ఏవిఎన్ గుప్తా, వ్యాయామ అధ్యాపకుడు మధుసూదన్ రావు తదితరులు తులసి తన్మయ్ని అభినందించారు. సెకండ్ ఇయర్ నర్సింగ్ చదువుతుంది సుబ్బరాయణ కళాశాలలో. జాతీయ స్థాయిలో కూడా బంగారు పథకం కానీ వెండి పథకం కానీ తప్పకుండా రావాలని భగవంతుడు కోరుకుంటూ ఆమె ఆశీర్వదిస్తున్నాం. ఈ నెల 2వ తారీఖు నుండి 3వ తారీఖు అంటే బుధవారం నుంచి గురువారం వరకు గుంటూరు జిల్లా తెనాలి నందలి శ్రీ లక్ష్మీ నరసింహ సోమయాజి వైశ్య వ్యాయామ ఇండోర్ స్టేడియం నందు జరిగిన 5వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాడెట్ అండ్ జూనియర్స్ టైక్వాండో ఛాంపియన్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ కప్పు 2025లో మా శ్రీ సుబ్బరాయ నారాయణ కాలేజీ నుంచి నర్సింగ్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కుమారి తులసి తన్మయ్ పాల్గొని ప్రథమ స్థానం గోల్డ్ మెడల్ సాధించినందుకు ఆ అమ్మాయిని మా అందరం కూడా మా కమిటీ తరపున మా కాలేజీ తరపున ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అట్లాగే ఈ అమ్మాయి రేపు జూలై నెలలో జరిగే జాతీయ స్థాయి టైక్వాండో పోటీలకి ఎంపికైంది. మరి ఆ అమ్మాయిని కూడా మరొకసారి అభినందిస్తూ, అంతేకాకుండా ఈ లక్ష్మీ తులసి విద్యార్థిని జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో అనేక బహుమతులు రజిత బంగారు పథకాలు ఎన్నో సాధించినందుకు ప్రత్యేకంగా ఆ అమ్మాయిని అభినందిస్తూ ఇంకా మంచిగా వీటిల్లో పాల్గొని అట్లాగే చదువులో కూడా బాగా చదువుతుంది కాబట్టి అమ్మాయిని ఇంకా ప్రైజులు తీసుకోవాలని కోరుతూ, ఎందుకంటే ముఖ్యంగా మా శ్రీ సుబ్రహ్మణ్యం కాలేజీలో విద్యార్థులు ఎక్కడికి పోయినా కూడా డిబేట్ కాంపిటీషన్లో కానీ అట్లాగే సాంస్కృతిక కార్యక్రమంలో క్రీడల్లో కూడా మరి గోల్డ్ సిల్వర్ మెడల్ సాధించినందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. సత్తెనపల్లి మండలం కంకనాలపల్లిలో ఆ గ్రామ టీడీపీ నేత బొడ్డు వెంకటేశ్వర్లు స్థానిక అంగన్వాడీ కార్యకర్త స్వర్ణలతని అసభ్యంగా దూషించాడు. బాధితురాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన వీడియోపై డీఎస్పీ హనుమంతరావు స్పందించారు. సత్తెనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని, నిందితుడు బొడ్డు వెంకటేశ్వరరావుని అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించినట్లు డీఎస్పీ తెలిపారు. సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని కంకనాలపల్లి విలేజ్ అంటే సత్తెనపల్లి రూరల్ మండలంలో మొన్న 3వ తారీఖు సాయంత్రం కంప్లైంట్ ఈ స్వర్ణలత అనే అమ్మాయి ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది, ఎఫ్ఐఆర్ కట్టి. ముద్దాయిని కూడా నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఎక్కడ అపోహలకు తావలేదు. వచ్చేటువంటి ప్రాపర్ సెక్షన్స్ అన్ని కూడా వేసి, ఇంక్లూడింగ్ SC ST కూడా అమ్మాయి SC కులానికి సంబంధించిన అమ్మాయిల వల్ల SC యాక్ట్ కూడా యాడ్ చేసి ఎంఆర్ఓ గారి దగ్గర సర్టిఫికేట్లు తీసుకొని దాన్ని సాయంత్రమే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాం. ఇందులో ఎలాంటి అపోహలకు తావలేదు. నర్సరావుపేట పురపాలక సంఘం మాజీ చైర్పర్సన్ శ్రీమతి గోనుకుంట్ల జోగేశ్వరమ్మ అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం మరణించినట్లు ఆమె కుమారుడు దుర్గాప్రసాద్ తెలిపారు. నర్సరావుపేట పురపాలక సంఘానికి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన ఆమె 2000 నుంచి 2005 వరకు చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో డాక్టర్ కోడెల శివప్రసాదరావు మంత్రిగా ఉన్నారు. ఆనాటి కోడెల సహకారంతో నర్సరావుపేట పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఫ్లైఓవర్ నిర్మాణం, చివరి ఇంటి వరకు మంచినీటి కుళాయిలు మంజూరు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మాజీ చైర్పర్సన్ మృతికి ఎమ్మెల్యే అరవింద బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడెల శివరామకృష్ణ, పురపాలక సంఘం మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, బంగారు వర్తకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కపిలవాయ్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రధాని మోదీ ఆర్థిక దుష్ట పాలనతో పాటు మతోన్మత విధానాలని విడనాడాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. 16 రోజుల నుంచి దేశవ్యాప్తంగా సిపిఐ చేసిన ఆందోళన కార్యక్రమాల్ని మండల కేంద్రమైన రొంపిచెర్లలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసారాంబాబు, ఏరియా కార్యదర్శి చక్రవరం సత్యనారాయణ రాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నర్సరావుపేట పట్టణ కార్యదర్శి వెదన వెంకటు, సీనియర్ నాయకులు ఉప్పలపాటి రంగయ్య, మధు, హుస్సేన్, ఆంజనేయులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రొంపిచెర్ల మండలం విపర్ల ఎస్సీ కాలనీలో సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేక ప్రజలు అనేక ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వర్షం కురిసినప్పుడు మురుగునీరు రోడ్లపైకి పొంగి ప్రవహిస్తుందని, నివాస గృహాల్లోకి మురుగు చేరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొందని, దుర్వాసన, క్రిమి కీటకాలతో వ్యాధులు ప్రబలుతున్నాయని తెలియజేశారు. చిన్నపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలిచి రాకపోకలకి అంతరాయం కలుగుతుందని తెలియజేశారు. సమస్యని పరిష్కరించమని అధికారులకు విన్నవించామని, పంచాయతీలో నిధులు లేవని అంటున్నారని చెప్పారు. ప్రజావేదిక కార్యక్రమంలో పలుమార్లు ఫిర్యాదులు చేసినా తమ గోడుని ఆలకించలేదని అన్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మురుగు కాలువల సమస్యల్ని పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. నర్సరావుపేట మండలం లింగంగుంట్లలోని రాజుపాలెం వాటర్ ట్యాంక్ వద్ద ఎంపీపీ పాఠశాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి తనిఖీ చేశారు. ఇందులో 32 మంది విద్యను అభ్యసిస్తున్నారని, నాణ్యమైన విద్య, ఆహారం అందిస్తున్నారని తెలిపారు. ఇక్కడ రైల్వే ట్రాక్ పక్కనే 20 అడుగుల దూరంలో మరుగుదొడ్లు ఉన్నాయని, అయితే వీటికి రక్షణ గోడ లేనందువలన ప్రమాదం పొంచి ఉన్నట్లు గుర్తించినామని తెలియజేశారు. దీనిపై విద్యాశాఖ జిల్లా అధికారితో మాట్లాడి ఆమె 15 రోజుల్లోగా రక్షణ గోడ నిర్మించాలని, పిల్లల భద్రతకి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తున్న టేక్ హోమ్ రేషన్ పై తల్లుల్ని వాకప్ చేశారు. గర్భిణీలు, బాలింతలకి టీహెచ్ఆర్ సంజీవని కిట్స్ అందజేయడం జరిగింది. కార్యక్రమంలో సిడిపిఓ ఉమామేశ్వరి, డీసీపీఓలు సౌరి, రేవతి, సూపర్వైజర్ పార్వతి, హెచ్ఎం మూర్తి పాల్గొన్నారు. నర్సరావుపేటలోని పల్నాడు పోలీసు కార్యాలయంలో పోలీసు వాహనాలకు వినియోగించి తీసివేసిన పాత సామాగ్రి విక్రయానికి సోమవారం వేలంపాట నిర్వహించారు. 20 మంది వేలంపాటలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని అదనపు అడ్మిన్ ఎస్పీ సంతోష్, ఏఆర్ అదనపు ఎస్పీ సత్యబాబు పర్యవేక్షించారు. నర్సరావుపేటలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు ప్రజల వద్ద నుంచి వినతులను స్వీకరించారు. పల్నాడు జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజలకి సిబ్బంది అర్జీలను రాసిపెట్టారు.
నర్సరావుపేట బరంపేటలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకల్ని పురస్కరించుకొని ఉత్సవమూర్తులకి నగరోత్సవాన్ని నిర్వహించారు. ఆదివారం రాత్రి దేవతామూర్తుల్ని పట్టణ పురవీధిలో ఊరేగించారు. మహిళల కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త వేముల శంకర్ నారాయణ పెద్దలు పాల్గొన్నారు. మన నర్సరావుపేట శ్రీ సీతారామచంద్రస్వామి వారు శ్రీరామ సందర్భంగా కళ్యాణ మహోత్సవం జరిగింది. కావున స్వామి వారు నగరోత్సవం బయలుదేరి జై బోలో శ్రీరామచంద్రమూర్తి. హలో జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శరణం గణేశ, శరణం గణేశ, శరణం 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 గణేశ. జై శ్రీరామచంద్రమూర్తికి. అన్న సైడ్ ఉండాలన్నా. గడిచిన 5 ఏళ్లలో మాజీ మంత్రి విడతల రజని నియోజకవర్గ ప్రజలని గాలికి వదిలివేసి ప్రజా సమస్యల కోసం పనిచేయకుండా జగన్ రెడ్డి, సజ్జల రెడ్డి స్వప్రయోజనాల కోసమే పనిచేశారని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు విమర్శించారు. చిలకలూరుపేట పట్టణంలోని ప్రతిపాటి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కి ప్రజలు పోటెత్తడం జరిగింది. అర్జీలు ఇవ్వడానికి వచ్చిన ప్రజల వద్ద నుంచి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు వినతి పత్రాలను స్వీకరించారు. ప్రజల సమస్యల్ని ఆలకించి అక్కడికక్కడే అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, పురపాలక, రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్
మన జిల్లాలో గత 9 నెలలుగా ఈ పీజీఆర్ఎస్లో రెవెన్యూకి సంబంధించి ఎక్కువ సమస్యలు రావడం గుర్తించాము. తర్వాత ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కానీ లేకపోతే చీటింగ్ సంబంధించి పోలీస్ సంబంధించిన కేసులు రావడం. సో ఎక్కువ శాతం 50% నుంచి భూ సమస్యలు మనకు వస్తూ ఉన్నాయి. ఈరోజు కూడా చూసుకుంటే సుమారుగా 300 అర్జీల దాకా వచ్చాయి మనకి ఇప్పటివరకు. దాంట్లో కనీసం 150 పైన రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలే ఉన్నాయి. వాటిలో ఎక్కువ శాతము రీసర్వేకి సంబంధించి కొలతలు వేసినప్పుడు మాకు ఎక్కువ తక్కువ వచ్చిన కొంతమంది, అలాగే ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ బలవంతంగా మా భూమి తీసేసుకున్నారు కొంతమంది, మా భూమిని మాకు తెలియని రిజిస్ట్రేషన్ చేసుకొని రికార్డులు మార్చుకున్నారు. ఇవన్నీ కూడా రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలు. సో దాంట్లో ఆర్డీఓ గారికి తహసీల్దార్స్, ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి తహసీల్దార్స్కి కానీ ఆర్డీఓ కానీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. రెవెన్యూ సమస్యలు పూర్తి స్థాయిలో మనము వచ్చినటువంటి అర్జీని చదివి అర్థం చేసుకొని వారి సమస్యను అర్థం చేసుకొని దాన్ని వారికి అర్థమయ్యేటట్టుగా సాల్వ్ చేసి మళ్ళీ పిటిషనర్కి మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. దీంట్లో రెవెన్యూ అధికారులు కానీ మిగతా అధికారులకు నేను చెప్పేది ఏంటంటే, అర్జీ వచ్చినప్పుడు అర్జీదారుని కలిసి మాట్లాడండి. అర్జీ తీసుకున్నాము, ఆన్లైన్లో పెట్టేసాము, పంపించామని కాకుండా ఆ విలేజ్కి వెళ్ళండి. విలేజ్కి వెళ్ళి అర్జీదారుతో మాట్లాడండి, ఫీల్డ్ ఇన్స్పెక్ట్ చేయండి, భూమి మీద పరిస్థితి చూడండి, అర్జీదారులతో మాట్లాడి చుట్టుపక్కల రైతులతో మాట్లాడి సమస్య వింటే సమస్య అక్కడ తీరిపోతుంది. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తూ ఉన్నాము. అది ప్రతి వారం మీ అందరికీ తెలిసితే ప్రతి సోమవారం కూడా నర్సరావుపేట కలెక్టరేట్లో జరుగుతూ ఉంది. అయితే మనం అడిగింది ఏమిటి అంటే, కలెక్టర్ గారిని, జేసీ గారిని అందరినీ కూడా ప్రతి నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో కూడా చిలకలపేటకి నర్సరావుపేట కంటే మీకు పెద్ద ఎక్కువ ఇబ్బంది ఉండదు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అయితే వినుకొండ కానీ మార్కెట్ కానీ ఇటువంటి ప్రాంతాల్లో వాళ్ళు రావాలన్నా వెళ్ళాలన్నా దానికే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది, ఇబ్బంది పడుతూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి నర్సరావుపేట దాకా వచ్చి కలెక్టర్ గారిని కలిసిన తర్వాత ఇంకొక ఆఫీసులు చెప్పి మళ్ళీ ఆఫీసు దగ్గరికి పోయి ఇదంతా కొద్దిగా వాయిదాసులకు వచ్చింది. కాబట్టి ప్రతి నియోజకవర్గం 7 నియోజకవర్గాలు చేద్దాము, అక్కడే పెడదాము ఈ గ్రీవెన్స్ అనేది కోవడం జరిగింది. దానికి అధికారులందరూ మీరు అందరూ కూడా సహకరిస్తూ వచ్చారు. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. చాలా వచ్చింది ఈరోజే కాదు, గడిచిన 8-9 నెలల నుంచి దాదాపు 14,598 గ్రీవెన్స్ రావడం జరిగింది పీజీఆర్ఎస్లో. ముఖ్యంగా రెవెన్యూ ఎక్కువ రావడం జరిగింది. చాలా మటుకు వీళ్ళు చెప్తా ఉంది ఏమిటంటే, అధికారులు చెప్తా ఉంది ఏమిటంటే, దాదాపు 90% దాకా మేము క్లియర్ చేసాం విత్ ఇన్ టైం అనేది. కానీ క్వాలిటీ ఏమాత్రం క్లియర్ చేసి ఎంత క్వాలిటీగా క్లియర్ చేశారు అనేది మా అందరి ముందు ఉన్న ప్రశ్న. చాలామంది చెప్తా ఉన్నది ఏమిటి అంటే, ఒక అర్జీతో వెళ్ళినప్పుడు క్లియర్ చేయటం ఏ విధంగా అవుతా ఉన్నది ఎక్కువ శాతం అంటే, దీనికి పేపర్ తీసుకురండి అని చెప్పి మళ్ళీ బాల్ని అర్జీ తగ్గు చేతిలో అర్జీ కోర్టులో కొడతా ఉన్నారు. మళ్ళీ తిరిగి మళ్ళీ రావాలి అనేది చాలామంది చెప్తా ఉంది. అది వెరిఫై చేయాలి, అది ఎంతవరకు నిజమో కాదు అనేది కోరటం జరిగింది. థర్డ్ పార్టీతో ఒకసారి వెరిఫై చేయించండి. 14-15 వేల మందికి ఎవరైతే వచ్చారో వారి థర్డ్ పార్టీతో వారికి ఫోన్ చేసి మీరు ఇచ్చారు అర్జీ, ఇచ్చింది ఏమాత్రం మీరు సాటిస్ఫాక్షన్గా అయిందా, లేకపోతే ఇంకొకటి కారణం చెప్పి పక్కన పెట్టారా అనే దానిపైన ఒకసారి చెక్ చేయించమని చెప్పాం. తప్పకుండా చెక్ చేస్తాం. చేస్తేనే మనం ఎంత క్వాలిటీగా అవుతుందనేది తెలుస్తుంది. ఎందుకంటే ఆ విధంగా అధికారం శాశ్వతం అనుకొని, అధికారం ఉంటే ఏదైనా సాధ్యం అనుకొని, శాశ్వతంగా మేమే ఉంటామనుకొని, అపోజిషన్లో ఉన్నవాళ్ళ ఆస్తులు కాజేయడమే ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు వాటన్నిటి ఫలితమే ఇంత గ్రీవెన్స్ రావడానికి కారణం. కాబట్టి వాళ్ళ అరాచకాలకి అడ్డుకట్ట పడటానికి ఒక్కొక్కటి ఒక్కో న్యాయం జరుగుతూ ఉంటే పుట్టబడుతుండగా వాళ్ళ బారిన పడినటువంటి బాధితులు బయటికి ఇప్పుడు వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు జరిగింది 5%, ఇంకా 99% పైన 95% వాళ్ళ
బాధితులు ఉన్నారు చిలకలూరిపేట నియోజకవర్గంలో. కాబట్టి ఈ రోజు వచ్చినటువంటి అర్చనకి 1 by 1 పరిష్కారం చెయ్యాలి. కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్నటువంటి అధికారులు అందరూ బాధ్యత తీసుకొని ఈ గ్రీవెన్స్ పరిష్కారం అవుతుంది అంటే ఒక ప్రజల్లో ప్రభుత్వం మీద ఒక నమ్మకం, విశ్వాసం ఇంకా పెరిగి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు కావచ్చు, అవినీతి కావచ్చు, అక్రమంగా వాళ్ళు పోగేసుకున్నటువంటి కావచ్చు, వాళ్ళు చేసిన తప్పులు ఇంకా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆ అవినీతి మంత్రి అనుచరులు పరారైపోయారు, రాష్ట్రాలు దాటిపోయారు. ఆ క్రమం ఎప్పుడు చిలకలూరిపేట నియోజకవర్గంలో రాలేదు ఇంతవరకు. ఆ పరిస్థితి ఇంతవరకు రాలేదు చిలకలూరిపేటలో. గ్రామాలు కాదు, ఊళ్ళో పెట్టి పారిపోయారు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్నాడు జిల్లా అడ్మిన్ ఎస్పీ జేవి సంతోష్ ప్రజల వద్ద నుంచి వినతులను స్వీకరించారు. కుటుంబ ఆర్థిక ఆస్తి తగాదాలు, మోసం తదితర సమస్యలకి సంబంధించిన 88 ఫిర్యాదులు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కత్వా చెరువు ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రజా సంఘాలు ధర్నా. ఫిర్యాదుల ఉపసంహరణ కోసం అధికారులే ఒత్తిడి చేస్తున్నారని కామ్రేడ్స్ ఆరోపణ. జాతీయ జూనియర్స్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలకు తులసి తన్మయ్ ఎంపిక. ఏపీ క్యాడెట్ అండ్ జూనియర్స్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో తులసి తన్మయ్ ప్రతిభ. కంకనాలపల్లిలో అంగన్వాడీ కార్యకర్తల్ని దూషించిన టీడీపీ నేత బొడ్డు వెంకటేశ్వర్లు. అతన్ని అరెస్టు చేశామన్న డీఎస్పీ హనుమంతరావు. నర్సరావుపేట పురపాలక సంఘం మాజీ చైర్పర్సన్ గోనుకుంట్ల జోగేశ్వరమ్మ మృతి. పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళి. మురుగు కాల్వలు లేక ఇబ్బందులు పడుతున్నామని విప్పర్ల ఎస్సీ కాలనీ వాసులు ఆందోళన. ప్రభుత్వం స్పందించి సమస్యని పరిష్కరించాలని ప్రజల విన్నపం. జవాబుదారీతనంతో బాలల హక్కుల్ని పరిరక్షించాలి, విద్యార్థులకి భద్రత కల్పించాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి ఆదేశం. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.